ఒక్కో రోజులో ఒక్కొక్క ఆలయానికి వెళ్తూ ఉంటారు భక్తులు. ఎందుకంటే ఆయా రోజుల్లో ఆ ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడం వల్ల స్వామివార్ల అనుగ్రహాన్ని తొందరగా పొందగలుగుతాము అన్నది భక్తుల నమ్మకం. అదేవిధంగా మనం గూడా ఈ కొండపై వేంచేసిన ఆలయాన్ని దర్శించుకోవడం కోసం ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఎంట్రన్స్ ఆర్చి దగ్గర ఉన్నాము మనం. కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్డు అంటాం గదా! ఈ ప్రాంతంలో ఉన్నాము. వీటి కాలనీ, మల్లెలగట్టు ఇప్పుడు మనం చూస్తున్నాము. స్వామివారి ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఆర్చికి ఇరువైపులా ఇద్దరు బలాఢ్యులైన వ్యక్తులతో మరి అటు, ఇటు నిర్మాణం జరిగింది. వీళ్ళనే ద్వారపాలకులు అంటారు. మరి విష్ణుమూర్తి స్వామివారి ఆలయానికి వెళ్ళాలి అంటే ఈ ద్వారపాలకుల అనుమతి తీసుకొని వెళ్ళాలి అన్నది పురాణాల్లో చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలానే ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ ద్వారపాలకులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రోడ్డు చూస్తూ ఉన్నాము. ఈ రోడ్డు హైదరాబాద్, నాగార్జున సాగర్ వెళ్ళే రూటు ప్రక్కన ఈ ఆలయ నిర్మాణము. ఎత్తైన కొండపైన పచ్చని చెట్ల నడుమ ఈ ఆలయ నిర్మాణం సర్వాంగ సుందరముగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఘాట్ రోడ్డు గుండా ఆలయం పైకి కొండపైకి వెక్కి అక్కడున్న విశేషాలేమిటి? స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకొని, సేవించుకొని, పూజించుకొని మరి అక్కడున్న విశేషాలన్నీ గూడా చూసి, తెలుసుకొని మీకు ఈ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కొండపైకి చేరుకున్నాము మనం ఇప్పుడు. ఈ కొండపై ఆలయాన్ని, గాలిగోపురాన్ని, యజ్ఞశాల, యజ్ఞాలు లాంటివి అక్కడ చేస్తూ ఉంటారు. ఓ చెట్టుకు బౌలు వేలాడదీయటం జరిగింది. పచ్చని ఎత్తైన చెట్లను చూస్తున్నాం గదా మరి. ఆలయం ఇది స్వామివారి రెండంతస్తుల ఆలయ నిర్మాణం జరిగింది. రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు లాంటి పచ్చని చెట్లు, నేరేడు చెట్లు లాంటివి, రకరకాల పూల మొక్కల నిర్మాణం, కొండపైన మరి బండల్లో, రాళ్ళలో ఎలా బ్రతుకుతున్నవో ఆ చెట్లు అన్నది మరది ఎవరమూ చెప్పలేము. ఓ చెట్టుకు వేలాడతీసిన బౌల్‌లో పక్షులు తాగడం కోసం నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బౌల్‌లో మా పిల్లలతోటి వాటర్ తెప్పించి నేనైతే వాటర్ నింపడం జరిగింది. ఎందుకంటే కొన్ని మూగజీవులు ఎండాకాలం రోజుల్లో దాహాన్ని తీర్చుకోవటానికి మనం పోసిన నీరు ఉపయోగపడుతుందంటే అంతకన్నా గొప్పతనం మరొకటుండదు ఫ్రెండ్స్. లక్ష్మీదేవిని చూస్తున్నాము. సాక్షాత్ మరి అమ్మవారు లక్ష్మీ మాత. ఈమె అనుగ్రహం కోసం మనం పరితపిస్తూ ఉంటాము ఫ్రెండ్స్. లక్ష్మీదేవి ఓం నమో లక్ష్మీమాతాయ నమః. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నాము. గోవింద గోవింద గోదాదేవి మాతను దర్శించుకుంటూ ఉన్నాము. అనంతరం మరి ప్రసాదాల కోసం 10 మందికి పంచడానికి గుగ్గిళ్ళను తీసుకొచ్చి పలహారం చేయడం జరిగింది. తరువాత చివరిగా ఆంజనేయ స్వామి ఆలయం గూడా ఉన్నది ఇక్కడ. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. రామభక్తాయ నమః. తదుపరి మనం ఎంట్రన్స్ ద్వారా వెళ్తున్నాము. థాంక్ యూ ఫ్రెండ్స్.